కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు అందించిన అమృత ఫలాలు. జీవితం అనే వృక్షానికి రెండే అమృత ఫలాలు. అవి మంచి వ్యక్తులతో సహవాసం, మేలిమి గ్రంథాలు చదవడం. జ్ఞానంతో పాటు చక్కటి గుణాలు, మంచి మనసు కలిగిన వారిని సజ్జనులు అంటారు. వారు చెడ్డవారి మధ్య ఉన్న తమ సొంత గుణాన్ని వదులుకోరు. వారి సాన్నిహిత్యంలో భయానికి చోటుండదు. స్వార్థంతో కూడిన ఆలోచనలు దూరమవుతాయి. మనసులోని ఉద్రేకాలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. వారి సహవాసం బుద్ధిమాంద్యాన్ని పోగొడుతోంది. మనసులోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది. సత్యం గొప్పదనం తెలిసి వస్తుంది. గంగా నది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయని పెద్దలు చెబుతారు. మంచి వ్యక్తుల ఆశ్రయం, వారి దర్శనం కూడా ఆ మూడింటిని లభింపజేస్తాయి. మంచి మనుషుల సహవాసం మనసు నిశ్చలంగా ఉండేలా చేస్తుంది. దానివల్ల అనవసర ఆరాటాలు దూరమవుతాయి. అంతిమంగా అది ముక్తి పథానికి కారణమవుతుందన్నారు ఆదిశంకరులు. అందుకే మంచి వ్యక్తుల సాంగత్యాన్ని మోక్ష ద్వారాల్లో ఒకటిగా అభివర్ణిస్తారు. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. కొడుకుల చెడ్డ పనులను అతడు నిలువరించకపోవడం పెను వినాశనాన్ని తెచ్చిపెట్టింది. ధృతరాష్ట్రుడి తమ్ముడు విదురుడు జ్ఞాని, నీతికోవిదుడు, అందరి మంచిని కోరుకునేవాడు. విదురుడి హితవాక్యాలను ధృతరాష్ట్రుడు వినేవాడంతే, వాటిని ఆచరణలో పెట్టేవాడు కాదు. ఫలితం మహాభారత యుద్ధం. కృష్ణ పరమాత్మ, దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరికీ బంధువే. దుర్యోధనుడు కృష్ణుడి హితవచనాలను ఎగతాళి చేసి వంశ వినాశనానికి కారణమయ్యాడు. బుద్ధిమంతులు మంచి పుస్తకాలు చదువుతూ, విజ్ఞులతో చర్చిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మూర్ఖులు వ్యసనాలు, అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేసుకుంటారు అంటుంది సుభాషితం. రామాయణ, భారత, భాగవతాల వంటి గ్రంథాలు చదవాలి. శాస్త్రాలను అధ్యయనం చేయాలి. వ్యక్తుల అభివృద్ధికి తోడ్పడే చిన్న వాక్యమైనా అది ఒక మేలిమి గ్రంథంతో సమానమే. భారతంలో కొన్ని విషయాలను స్థూలంగా చూస్తే ధర్మం అధర్మంగా కనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే వాటిలోని అసలు సత్యం గోచరిస్తుంది. రామాయణం మనుషులందరికీ మార్గదర్శి. భాగవతం చదవడం వల్ల మనసు భగవంతుడికి భక్తి వైపు మల్లుతుంది. ఆత్మ పరమాత్మల కలయిక అర్థమవుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి తోడ్పడే వారిని ఆశ్రయించాలి. అలాంటి వారిని అనుసరించాలి. ఏ శాస్త్రాలు బుద్ధిని వికసింపజేస్తాయో వాటిని మరీ మరీ చదవాలి. వాటిలోని జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించాలి. ఈ రెండింటినీ సరిగ్గా వినియోగించుకున్నవారు జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంతో పాటు బతుకును అర్థవంతం చేసుకోగలుగుతారు.